నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో ఇంట్లోని జరుపుకోవాలని పెద్దపల్లి డీసీపీ రామ్రెడ్డి అన్నారు. మద్యం సేవించి ఇష్టం వచ్చినట్లు రోడ్లపైకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ చెప్పారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో పలుచోట్ల నాకాబందీ జరిగింది. తెల్లవారుజాము నుండి ప్రధాన చౌరస్తా, తిలక్ నగర్, రమేష్ నగర్, 5 ఇంక్లేన్ ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహించి ద్విచక్ర వాహనాలు, కార్లు, భారీ వాహనాలను తనిఖీ చేశారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. సిపి అంబర్ కిషోర్ ఝా ఆదేశాలతో కమిషనరేట్ పరిధిలో సోదాలు నిర్వహిస్తున్నామని డీసీపీ రామ్రెడ్డి చెప్పారు. 11 ప్లేసెస్లో సుమారు 100 మంది మా పోలీస్ సిబ్బందితో ఏసీపీ గోదావరిఖని ఆధ్వర్యంలో ఈ 11 టీంలుగా ఏర్పడి ఈ మార్నింగ్ 4 o'clock నుంచి వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ అర్లీ మార్నింగ్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాపర్టీ అఫెండర్స్ ఏం చేస్తారంటే వీళ్ళు అఫెన్స్ చేసి బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, లేకుంటే ఈ పోయే రిటర్న్ అయ్యే టైం కాబట్టి ఆ టైంలో కరెక్ట్గా చెక్ చేస్తే ఈ అఫెండర్స్ దొరుకుతుంది అనేది మెయిన్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్తోని ఈ అర్లీ అవర్స్ వెహికల్ చెకింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా అన్సోషల్ ఎలిమెంట్స్, ఇంకా వేరే ఇతర అఫెండర్స్ కూడా వాళ్ళు మూవ్మెంట్ చేసే టైం ఇదే కాబట్టి ఈ టైంలో మనం వెహికల్ చెకింగ్ చేస్తే ఈ ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఈ అఫెన్సెస్ తగ్గడం కొరకు ఈ పోలీస్ ఎత్తుగడగా మేము ఈ ప్రాక్టీస్ చేస్తున్నాం. మళ్ళీ న్యూ ఇయర్లో సందర్భంగా ఎలాంటి వాళ్ళు ప్రీ ప్లానింగ్ కొరకు, ప్రిపరేషన్ కొరకు కూడా ఏదైనా డ్రగ్స్ లాంటి